జాలీ వ్యూయర్స్కి తిరిగి స్వాగతం. ఈ పాఠంలో ముఖ్య అంశం ఏంటంటే, ఈరోజు వరకు కామర్స్ తెలుసున్న ఏ వ్యక్తి అయినా ఎన్నడూ చూడనది, విననిది, ఆచరించనిది ఒక కొత్త మెథడ్ ద్వారా రికార్డింగ్ అంటే జర్నలైజేషన్ మీకు నేర్పే ఉద్దేశంతో ఈ రోజున ఈ పాఠాన్ని మొదలు పెడుతున్నాను. ఎందుకంటే ఈరోజు కూడా 1494లో లాంచింగ్ చేసిన అకౌంటింగ్ మెథడ్స్ డెబిట్ క్రెడిట్ని వాడుకోవడంలో చాలామందికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉందని నేను ఇన్ని సంవత్సరాల సర్వీస్లో నేను గ్రహించడం జరిగింది. ఎందుకంటే ఇవాళ హిస్టారికల్ మెథడ్లో పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్లో ఉన్న రూల్ కానీ, లేకపోతే అకౌంటింగ్ ఈక్వేషన్ మెథడ్లో ఉన్న రూల్ కానీ పాటించడంలో ఇబ్బంది పడ్డంలో ఏంటంటే జర్నలైజేషన్ తప్పు వస్తుంది. కాబట్టి ఏంటంటే జర్నలైజేషన్ ఎప్పుడైతే తప్పు వచ్చిందో రిపోర్టింగ్ కానించి అన్నీ కూడా మీకు ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. అయితే ఆ ఉద్దేశంతో నేను ఏంటంటే ఒక సింపుల్ మెథడ్, అంటే మనకు కావాల్సింది ఏంటంటే రికార్డింగ్ వర్క్. టాలీలో ఉన్న అద్భుతం ఏంటంటే మీరు రికార్డు సమర్థవంతంగా రూల్స్కి అనుగుణంగా కనుక మీరు చేయగలిగితే ద రెస్ట్ ఆఫ్ ది మ్యాటర్స్ విల్ బి taken by the system itself. You need not worry about the report generation. Simple, the first process, that is the recording work. If you complete the recording work, automatically the system will present whatever the report, financial report you require within seconds. సో అది దాన్ని దృష్టిలో పెట్టుకుని రికార్డింగ్ చేస్తే సరిపోద్ది, రికార్డింగ్ ఒక సిస్టమేటిక్గా చేస్తే సరిపోద్ది అనే ఆలోచనతో నేను ఈ కొత్త మెథడ్ని జరగడం జరిగింది. సరే, రికార్డింగ్లో బ్యాలెన్స్ షీట్ ఎలా ప్రిపేర్ అవుతుంది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎలా ప్రిపేర్ అవుతుంది అనేది మనం గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ ద్వారా మనం ఇప్పటికే తెలుసుకున్నాం. గ్రూపింగ్ అందరూ మీరు పర్ఫెక్ట్ అయ్యారు కాబట్టి ఇవాళ వాచింగ్లో మీరు ఏ విధమైన ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదని నేను అంటున్నాను. అయితే ఏమవుతుందండి, దీంట్లో నా కొత్త మెథడ్లో నేను ఏ విధమైన క్లాసిఫికేషన్ చేయలేదండి. ఎందుకంటే మీకు అకౌంటింగ్ ఈక్వేషన్లో 5 క్లాసిఫికేషన్ చేశారు, 2 రూల్స్ చేశారు. అట్లనే హిస్టారికల్ క్లాసిఫికేషన్లో 3 క్లాసిఫికేషన్ చేశారు, 3 డిఫరెంట్ రూల్స్ చేశారు, ఒకదాని రిలేషన్ లేకుండా. నేను దాన్ని ఏంటంటే నేను ఓన్లీ రికార్డింగ్ పర్పస్కి పనికొచ్చే విధంగానే నేను రూల్ తయారు చేశాను, కానీ క్లాసిఫికేషన్ ఇదే అని మాత్రం నేను చెప్పే ప్రయత్నం చేయట్లేదు. ఎందుకంటే నాకు రికార్డింగ్ ముఖ్యం అనుకున్నాను కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు అకౌంటింగ్ ప్యాకేజ్, యూ టేక్ ఎనీ అకౌంటింగ్ ప్యాకేజ్, ఇట్ ఈస్ ఎ టూల్. ఇట్ విల్ హెల్ప్ ఎన్ అకౌంటెంట్ టు ప్రిపేర్ ది రిపోర్ట్స్ ఇన్ ఎ సింప్లెస్ట్ అండ్ ఈజియెస్ట్ వే. కాబట్టి ఏంటంటే రికార్డింగ్ చేయగలిగితే చాలు, ఇంకే బాధరేషన్ నాకు రాలేదు. ద రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్ బై ది సిస్టమ్ అనుకున్నాను కాబట్టి నాకు ఆ ప్రాబ్లం లేదు. సో నేను దీంట్లో నేను పెట్టిన కొత్త రూల్ ఏంటంటే మీకు డెస్టినేషన్ ఆర్ యూటిలైజేషన్ ఆర్ టు బి డెబిటెడ్. అంటే డెస్టినేషన్, ఎందుకంటే మనకి ఏదో రకంగా డబ్బు వస్తుంది. డబ్బు మొదటగా ఎలా వస్తుంది, మీకు క్యాపిటల్ ద్వారా వస్తుంది. రెండోది ఏంటంటే క్యాపిటల్ మీకు డబ్బు తగ్గినప్పుడు లోన్స్ ద్వారా వస్తుంది. తర్వాత ఏదైనా మనకి అరువుకి సరుకు ఇచ్చినప్పుడు కానీ, సర్వీస్ని ప్రొవైడ్ చేసినప్పుడు కానీ కలెక్షన్స్ ద్వారా వస్తుంది, కమిషన్ ద్వారా వస్తుంది. దేర్ ఆర్ సో మెనీ వేస్ ఆఫ్ రెసీట్ ఆఫ్ మనీ బై ది బిజినెస్ ఆర్గనైజేషన్. సో ఆ విధంగా వచ్చిన డబ్బుల్ని ఇమ్మీడియట్గా దాన్ని వినియోగించడం మాత్రం జరగదు. సింపుల్లీ ద అమౌంట్ విచ్ ఈస్ రిసీవ్డ్ బై ది ఆర్గనైజేషన్ విల్ బి కెప్ట్. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ చెక్, ఇట్ విల్ బి kept in the bank, and if it is in the form of cash, it will be kept in the office cash box. Whenever you want to utilize the amount to do business or to acquire properties or anything, you will pick some amount, the needy amount from the cash box, and will be utilized. So utilization aina, డెస్టినేషన్ అయినా మీరు సింపుల్గా డెబిట్ చేసి ఊరుకోండి. నీడ్ నాట్ బాదర్ అబౌట్ ది అదర్ థింగ్స్. రూల్ గురించి పట్టించుకోకండి. ఇది పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ అసలుకే పట్టించుకోకండి. సింపుల్గా డెబిట్ చేసేయండి. తర్వాత ఏంటంటే క్రెడిట్ అంశం వచ్చినప్పటికీ సోర్స్, అంటే ఏ ఆధారంతో ఫండ్ లోపలికి వచ్చింది అనేది ఒక సూటి ప్రశ్న. చూడండి ఎలా ఉందంటే, మీకు క్యాపిటల్ ద్వారా వచ్చింది, క్యాష్ వచ్చింది. ఏ ఆధారంతో వచ్చింది? క్యాపిటల్ ద్వారా వచ్చింది. క్యాష్ లోన్ ద్వారా వచ్చింది, క్యాష్
కలెక్షన్ ద్వారా వచ్చింది. అంటే ఏ విధంగా క్యాష్ మీకు ఎంటర్ అయినా కూడా దానికి ఒక సోర్స్ ఉంటుంది. సింపుల్. అంటే ఇప్పుడు దీంట్లో చూడండి ఎన్ని రూల్స్ నేను మర్చిపోతున్నాను, మిమ్మల్ని కూడా మర్చిపోమంటున్నాను. తాత్కాలికంగా అంటే మొత్తానికి థియరిటికల్ ఉన్నది మిమ్మల్ని తుడిపోయమని అనట్లేదు. తాత్కాలికంగా టు స్పీడ్ అప్ ది వర్క్, టు స్పీడ్ అప్ ద జనరలైజేషన్ వర్క్ మీరు నేను చెప్పింది ఈ 3 పదాలు గుర్తుపెట్టుకోండి: డెస్టినేషన్, యూటిలైజేషన్ అండ్ సోర్స్. దాన్ని మనం ఎలా వాడుకుంటామో నేను విశదీకరిస్తాను. అయితే ఏమవుతుందంటే మీకు సపోజ్ మనం ఇందాక అంతకుముందు లెసన్లో చెప్పుకున్నట్టు రమణ ట్రేడర్స్ అనే ఫర్మ్ని నేను ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ ఫర్మ్ అంటే మీకు పార్ట్నర్షిప్ అని కాదండి. ఫర్మ్ అంటే బిజినెస్ యూనిట్ అని కూడా అర్థం ఉంది. సో ఫర్మ్ అని మీరు తప్పుగా అర్థం చేసుకోకర్లేదు. ఫర్మ్ ఈజ్ నథింగ్ బట్ ఏ బిజినెస్ ఆర్గనైజేషన్. దీంట్లో మీకు గేట్వే ఆఫ్ టాలీలో అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ ఉంది, అకౌంటింగ్ వోచర్స్ ఉంది. అంటే అకౌంట్స్ ఇన్ఫర్మేషన్లో మనం గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ గురించి మనం మాట్లాడినప్పుడు దాని గురించి మనం విశేషంగా తెలుసుకున్నాము. ఈ రోజున ట్రాన్సాక్షన్స్ని పాస్ చేసే పరిస్థితికి మనం వచ్చాము. అంటే అకౌంటింగ్ వోచర్స్ని మనం పాస్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. సో అకౌంటింగ్ వోచర్స్ని మీరు వి అని ఆ రెడ్ మార్క్ ఉన్న వి అని మీరు ప్రెస్ చేసినా వస్తుంది, లేకపోతే దీన్ని మీరు చేసినా కూడా మీకు ఓపెన్ అయిపోతుంది. సో ఈ విధమైన స్క్రీన్ మీకు ప్రజెంట్ అవుతుంది. ఈ విధమైన స్క్రీన్ ప్రజెంట్ అయినప్పుడు చూడండి ఇక్కడ మీకు ఒక రకమైన కన్ఫ్యూజన్ స్టేటస్ ఉంది. ఇక్కడ ఏమవుతుంది, మీకు ఎక్కడ కూడా డెబిట్ టు క్రెడిట్ అనేది ఎక్కడ మీకు కనిపించడం లేదు. కాబట్టి ఏంటంటే ఒక సింపుల్గా మీకు ఒక టెక్నిక్ కాన్ఫిగరేషన్కి వెళ్ళి మీ సెకండ్ స్టెప్లో మీరు అక్కడ ఏమని రాశాడు, యూజ్ సింగిల్ ఎంట్రీ మోడ్ ఫర్ పేమెంట్, రిసీట్ అండ్ కాంట్రా అన్నాడు. నో, నాకు అక్కర్లేదు, నాకు డబుల్ ఎంట్రీ మోడే కావాలని చెప్పేటప్పుడు ఏమవుతుందంటే మీరు నో కొట్టి కంట్రోల్ కొట్టేసేయండి. చూసారా ఇక్కడ మళ్ళీ బై వచ్చిందంటే ఇక్కడ బై కాలం నింపినట్టయితే ఆటోమేటిక్గా 2 కాలం మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. ఒకసారి కనుక అలవాటు చేస్తే కంటిన్యూస్గా మీ ప్రొసీజర్ అది ఫాలో అయిపోతుంది. సో నీడ్ నాట్ బాదర్ అబౌట్ దట్. అయితే మనకేంటంటే ఇప్పుడు నా సిస్టమ్ ప్రకారం ఎలా ఎంట్రీస్ పాస్ చేస్తారో మనం ఒకసారి చూద్దాం. తర్వాత ఇంకొక విషయంలో ఏంటంటే నేను చాలామంది అడిగారు నన్ను, ఏమండి మీరు ఎప్పుడో మన పూర్వీకులు తయారు చేసిన సిస్టమ్ని కాదని మీరు ఇలా కొత్త పద్ధతిలో పెట్టడం ఎంతవరకు జస్టిఫికేషన్ ఉంటుంది, ఎంతవరకు మీరు సమర్థించుకోగలుగుతారని అడిగారు. చూడండి, నేను ఇప్పుడు మరోమారు చెప్పేది ఏంటంటే పెద్దల్ని నేను గౌరవించే సాంప్రదాయం నాకు ఉంది. ఆ రోజున 1494లో లోకా బేషియాలో గారు తీసిన సిస్టమ్ని కానీ, హిస్టారికల్ మెథడ్ని కానీ, తర్వాత అమెరికన్స్ని తీసుకొచ్చిన అకౌంటింగ్ ఈక్వేషన్ మెథడ్ని కానీ నేను ఆక్షేపించడం కానీ దాన్ని మర్చిపోవడం కానీ జరగలేదు. నాకు ఇవాళ చాలామంది డెబిట్ టు క్రెడిట్ని పాస్ చేయడంలో చాలా ట్రబుల్ పడుతున్నారు. నేను రోజు అనుభవిస్తున్నాను. బికాజ్ ఐఎమ్ మెయింటైనింగ్ ఏ కోచింగ్ సెంటర్ ఇన్ మై ఆడిట్ ఆఫీస్. సో అందుకని ఏంటంటే టు మిటిగేట్ దట్ నేను ఈ సిస్టమ్ని అలవాటు చేయటమే కాకుండా ఇంకొకటి మీరు గమనిస్తే మనం మాన్యువల్ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్లో మనం నేర్చుకున్నది ఏంటంటే ఫస్ట్ డెబిట్, ఆల్వేజ్ స్టార్ట్ విత్ డెబిట్ అండ్ ఎండ్స్ విత్ క్రెడిట్. మీరు ఎప్పుడైనా సరే ఏ ఎంట్రీ పాస్ చేసినా ముందు డెబిట్ ఎంట్రీతో స్టార్ట్ అయ్యి క్రెడిట్ ఎంట్రీతో ఎండ్ అవుతుంది. కానీ మీరు ఇక్కడ స్క్రీన్స్ కనుక వెరిఫై చేసినట్టయితే మీరు చూడండి, మీరు ఇప్పుడు కాంట్రా నుంచి మొదలు పెడదాం. కాంట్రాలో జరిగింది ఏంటండి, ముందు 2 ఉంది, అంటే క్రెడిట్ ఎంట్రీ ఉంది. దాని తర్వాత పేమెంట్ ఎంట్రీ తీసుకుంటే ముందు డెబిట్ ఉంది. తర్వాత ఏంటంటే మీకు రెసీట్ తీసుకున్నట్టయితే మళ్ళీ ముందు క్రెడిట్ ఉంది. తర్వాత ఏంటంటే జర్నల్ ఎంట్రీ తీసుకుంటే మళ్ళీ ముందు డెబిట్ ఉంది. అంటే ఒక్కొక్క స్క్రీన్లో ఒక్కొక్క రకంగా ఇచ్చాడు. మరి ఆ విధంగా మరి మనం డబుల్ ఎంట్రీ సిస్టమ్, మాన్యువల్ సిస్టంలో నేర్చుకునే విధానంగా మన స్క్రీన్స్ లేవు. మరి స్క్రీన్స్ లేకపోతే మరి ఎవరితో కొట్లాడతాం? మరి వాళ్ళు ఏ కారణంతో ఆ విధంగా తయారు చేశారో తెలియదు. ఏ కారణంతో అయినా తయారు చేయండి. ఇవాళ నా వే ద్వారా ఒక సింప్లీ మెథడ్ మీకు అలవాటు చేస్తాను. కాబట్టి ఈజీగా ఆ టాలీ ఇచ్చిన మెథడ్ని మనం గౌరవించుకుంటూ, కారణం గురించి వెతకకుండా మనం గౌరవించుకుంటూ ఈజీగా మనం ఎంట్రీస్ పాస్ చేసే పరిస్థితి మనం వద్దాం. సో మనం లెటస్ గో టు ది ప్రాబ్లం. అయితే ప్రాబ్లంలో మొదట ఏమైంది, ఇప్పుడు 1/4/2007 వేణు స్టార్టెడ్ బిజినెస్ విత్ ₹3 lakhs. అంటే రమణ ట్రేడర్స్లోనే మనం వీఆర్ పాసింగ్ ట్రాన్సాక్షన్స్ అన్నాం. కాబట్టి 1/4/2007 నాడు వేణు స్టార్టెడ్ బిజినెస్ విత్ ₹3,000. అయితే దీన్ని 3 lakhs
సో దీన్ని మనం దీంట్లో ఎంట్రీ పరంగా పాస్ చేస్తే అంటే మనకి ద బిజినెస్ యూనిట్ ఈస్ రిసీవింగ్ మనీ. సో వెన్ ఎవర్ యూ రిసీవ్ మనీ త్రూ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ క్యాష్ ఆర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ చెక్, వీ హ్యావ్ టు యూజ్ రెసీట్ ఆప్షన్. దట్ ఈజ్ రెసీట్ ఆప్షన్ అంటే మీకు F6ని మీ ఆపరేట్ చేసినట్టయితే మీరు F6 వస్తుంది. దీంట్లో ఏంటంటే ఫస్ట్ కాలం మీరు డేట్ ఆప్షన్ వెతుక్కోవాలి. డేట్ ఆప్షన్ అంటే మీకు F2లో మీకు ఈ 2 మీద బ్లింక్ అవుతుంది. బ్లింక్ అవడం అంటే అర్థం ఏంటంటే యూ కెన్ మేక్ ఎ చేంజ్ ఇఫ్ యూ వాంట్. కానీ ఇక్కడ మనకు అవసరం లేదు, ఎందుకంటే మనం 1/4 నాడే ఎంట్రీ ఉంది కాబట్టి ఇఫ్ యూ కెన్ మీరు జస్ట్ 1 కనుక ప్రెస్ చేసినట్టయితే మీరు ఆటోమేటిక్గా మీరు టోటల్గా డేట్ మీకు పడిపోతుంది. 1st April 2017 అని పడిపోయింది. కింద మీకు డే కూడా వచ్చేసింది. చూసారా ఎంత సుఖం. అందుకని ఏంటంటే అబ్జర్వేషన్ ఆఫ్ ది స్క్రీన్ ఫర్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఈజ్ మోర్ అండ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ది లెర్నర్స్ ఆర్ ఏ సీనియర్ అకౌంటెంట్ ఆల్సో. అంటే మనకి ఏ విధమైన తప్పు దొరకకుండా ఉండటం కోసం స్క్రీన్ అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఏముందండి మీకు రెసీట్. అయితే మనకి మాన్యువల్ అకౌంటింగ్ సిస్టమ్కి వెళ్తే ఇక్కడ ఏముంటుంది, క్యాష్ అకౌంట్ ఎటార్ టు క్యాపిటల్ అకౌంట్ ఉంటుంది. అంటే 2లో ఏముంది మీకు క్యాపిటల్ అని రాసిస్తే సరిపోతుంది. కానీ నేను ఒక మాట చెప్తుంది ఏంటంటే ఇక్కడ నా ధోరణిలోకి వచ్చినట్టయితే ఆల్ సోర్సెస్ ఆర్ టు బి క్రియేటెడ్ అంటున్నాను. అంటే ద క్యాష్ వాజ్ రిసీవ్డ్ బై ది బిజినెస్ ఆర్గనైజేషన్. వాట్ వాజ్ ది సోర్స్ ఫర్ దట్ రిసీట్? క్యాపిటల్ వాజ్ ది సోర్స్. సింపుల్. అంటే చూసుకోండి, క్రెడిట్ వచ్చినప్పటికీ ఎప్పుడైనా సరే క్రెడిట్లో మీరు సోర్స్ను మాత్రమే ఎంటర్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో సింపుల్గా మీకు ఏంటంటే వితౌట్ గోయింగ్ టు ద రూల్ సింపుల్గా క్రెడిట్ ఏముంది మనకి రెసీట్లో మనకి క్రెడిట్ ఏముందంటే క్యాపిటల్ ఉంది. సో దీంట్లో మనం మీకు సింపుల్గా మనం గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్కి వెళ్ళి లెడ్జర్ ఓపెన్ చేసి ఒక లెడ్జర్ క్రియేట్ చేసి అది ఆఫ్ చేసి దాన్ని ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. సింపుల్గా మీరు నేను ఇందాక బటన్స్ అంతకుముందు క్లాస్లో బటన్ చెప్పినట్టుగా మీకు Alt+C ప్రెస్ చేస్తే మళ్ళీ మీరు లెడ్జర్ క్రియేషన్ స్క్రీన్ ఒకటి వచ్చేస్తుంది. దీంట్లో సింపుల్గా మీరు వేణు క్యాపిటల్ పైదానికి మీరు అకౌంట్ అనే పదం మాత్రం ఖచ్చితంగా, అకౌంట్ మీన్స్ ఆన్సర్ ఫర్ రెస్పాన్స్ అని అర్థం. సో మీరు దీంట్లో క్యాపిటల్ అనే దాని మీదనే గుర్తింపు చేయబడి ఉంది కాబట్టి యూ నీడ్ నాట్ వర్రీ అబౌట్ దట్. మీరు Ctrl+A కొట్టేసుకున్నట్టయితే మీరు సేవ్ అయిపోయింది. సేవ్ అయిపోయినప్పుడు ఇక్కడ ఎంత అంటున్నాడు అమౌంట్ 3 lakhs. ఏమండి 3 lakhs వచ్చిన తర్వాత మీరు జస్ట్ ఎంటర్ కొడితే మళ్ళీ ఈ స్థానంలో కూడా మళ్ళీ 2నే ఉంది. ఎందుకంటే ఒక్కసారి కనుక మీరు దాన్ని కనుక మీరు మాడిఫై చేసుకోగలిగితే అక్కడి నుంచి మీరు ఎప్పుడు రెసీట్లోకి వెళ్ళినా కూడా అది 2 కింద కనిపిస్తుంది. సో మీకు ఇక్కడ బైలో మీకు అంటే డెబిట్ స్థానంలో మన రూల్లో ఏం చెప్పాను, డెబిట్ యూటిలైజేషన్ ఆర్ డెస్టినేషన్. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే క్యాష్ వాజ్ బ్రాట్ by Venu and was kept in the office cash box. So it was not utilized. It was kept in the box. That is a destination point is cash box. So మీకు ఇక్కడ మీరు రాయాల్సింది ఏంటంటే క్యాష్ అనే పదం వాడితే మీకు సరిపోతుంది. చూసారా మళ్ళీ స్క్రీన్ అబ్జర్వ్ చేసినట్టయితే మీకు వేణు క్యాపిటల్లో 3 లక్షల రూపాయల క్రెడిట్ ఉంది. అదే క్యాష్ మళ్ళీ మీకు క్యాష్ బాక్స్లో 3 లక్షల రూపాయలు డెబిట్ ఉంది. అంటే మీకు ఇక్కడే బ్యాలెన్స్ షీట్ కనిపించేస్తాను. చూసారా బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీ సైడ్ వచ్చేటప్పుడు 3 లక్షలు ఉంది, అసెట్ సైడ్ వచ్చినప్పటికి 3 లక్షలు ఉంది. బోత్ ది సైడ్స్ ఆర్ ఈక్వల్. చూసారా చూడండి, ప్రతిదానికి మీరు ఒక ఓచర్ మీరు ట్రాన్సాక్ట్ చేయటం అంటే మీరు ప్రతిదానికి అబ్జర్వేషన్ చేసుకుంటే ప్రతి పాయింట్ మీకు యాడ్ అవుతూ వస్తూ ఉంటుంది. మీ నాలెడ్జ్ని ఇంప్రూవ్ కావడానికి ఇదో మంచి ప్రాక్టీస్. తర్వాత ఏంటంటే మీరు ఒక నేరేషన్ మాత్రం కంపల్సరీగా రాయండి. బీయింగ్ క్యాపిటల్ బ్రాట్ ఇన్ మీ ఇష్టం. నేరేషన్కి మీకు ఒక నియమ నిబంధన అంటూ ఏమీ లేదు. తర్వాత ఏంటంటే మీరు Ctrl+A కొట్టేసేయండి. ప్రతిదానికి సేవింగ్ ఆప్షన్ అది. తర్వాత సెకండ్ వచ్చినప్పటికి మీకు పెయిడ్ రెంటల్ అడ్వాన్స్ ₹25,000. ఏమండి అదే రోజున మీకు రెంటల్ అడ్వాన్స్. ఎందుకంటే మనం బిజినెస్ స్టార్ట్ నేను ఈ ఎంట్రీస్ కూడా ఎలా రాసుకొచ్చానంటే మీకు ఒక క్రానలాజికల్ ఆర్డర్లో రాశాను. అసలు బిజినెస్ ఎలా స్టార్ట్ అవుతుంది, రన్నింగ్ ఎలా అవుద్ది, ఫైనలైజ్ ఎలా అవుతుంది అనే దానికి ఒక ఉదాహరణ చెప్పుకుంటూ ఏదో ఒక ఎంట్రీ రాసుకుంటే పోలేదు. కాబట్టి ఏంటంటే ఫస్ట్ వెంటనే వెరీ వెరీ ఇమీడియట్ ఎంట్రీస్ రెంటల్ అడ్వాన్స్. రెంటల్ అడ్వాన్స్లో ఏముందండి, అది 1వ తారీఖునే పెయిడ్ రెంటల్ అడ్వాన్స్ 25,000. అయితే మనం దీంట్లో స్క్రీన్లోకి వచ్చేటప్పటికి ఎనీ పేమెంట్ త్రూ చెక్ ఆర్ క్యాష్ హ్యాస్ టు బి రికార్డెడ్ ఇన్
పేమెంట్ ఆప్షన్. అయితే మీకు ఇక్కడ పేమెంట్ ఆప్షన్లోకి వెళ్ళినట్టయితే పేమెంట్ కనిపించింది. తర్వాత ఏంటంటే డేట్ ఆప్షన్ కూడా 1/4 నాడే ఉంది కాబట్టి యూ నీడ్ నాట్ గో ఫర్ డేట్ ఆల్టరేషన్. ఇక్కడ ఏమైందంటే మీకు ఇక్కడ పెయిడ్ 25,000 టువర్డ్స్ రెంటల్ అడ్వాన్స్. What for you are utilizing the amount? You are utilizing the amount to give advance to the landlord. అంటే యూటిలైజేషనే కదా, అంటే మీరు వినియోగించుకుంటున్నారు కదా డబ్బులు. సింపుల్గా అంటే రెంటల్ అడ్వాన్స్ ఈజ్ ద యూటిలైజేషన్ అయ్యారు. అక్కడేమో ఫస్ట్ ఎంట్రీలో మీకు డెస్టినేషన్ పాయింట్ వచ్చింది, హెన్స్ ఇట్ వాజ్ డెబిటెడ్. నౌ ఇట్ ఈస్ వీఆర్ మేకింగ్ యూజ్ ఆఫ్ దట్ క్యాష్, పికింగ్ ఫ్రమ్ క్యాష్ బాక్స్ అండ్ పేయింగ్ టు ది ల్యాండ్ యాజ్ రెంటల్ అడ్వాన్స్. సో రెంటల్ అడ్వాన్స్ డెబిట్ చేయాలి. దీనికి మళ్ళీ ఆర్సీ నొక్కుంటే మీరు రెంటల్ అడ్వాన్స్ అనేది మీకు కనిపించేస్తుంది అకౌంట్. అయితే రెంటల్ అడ్వాన్స్ అనేది మీకు ఇది క్యాపిటల్ అనేది ఉంది, అంటే ఇక్కడ బ్లింక్ అవుతుందంటే మీరు చేంజ్ చేయొచ్చు. రెంటల్ అడ్వాన్స్ మీకు ఎక్కడ వస్తుంది, డిపాజిట్ అసెట్లో వస్తుంది. మీరు డీ కొట్టి ఒక 3 ఆల్ఫాబెట్స్ కొడితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది డిపాజిట్ అసెట్. సో మీరు దీన్ని అయితే రెంటల్ అడ్వాన్స్ ఎంత ఇస్తున్నాడు, 25,000. చూసారు 25,000. అయితే చూసారు ఇక్కడ 2 అనేది వచ్చింది, బై అక్కడ వచ్చింది 2 అండి. అంటే వాట్ ఈస్ ది సోర్స్ ఫర్ దిస్ పేమెంట్? ద క్యాష్ ఈజ్ ది సోర్స్ ఫర్ పేమెంట్. అంటే మనం సింపుల్గా మనం కొట్టేయాల్సింది ఏంటి, క్యాష్ అకౌంట్ బీయింగ్ రెంటల్ అడ్వాన్స్ పెయిడ్. చూసారా ఇక్కడ యూటిలైజేషన్ అయ్యింది, యూటిలైజేషన్ కూడా డెబిట్ అయ్యింది, డెస్టినేషన్ కూడా డెబిట్ అయ్యింది. తర్వాత ఏంటంటే వాట్ ఈస్ ద సోర్స్ ఫర్ దిస్ పేమెంట్? క్యాష్ ఈజ్ ద సోర్స్ ఫర్ పేమెంట్. డబ్బు ఉంటేనే కానీ రెంటల్ అడ్వాన్స్ ఇచ్చాం, డబ్బు లేకపోతే రెంటల్ అడ్వాన్స్ ఎక్కడ ఇస్తాం? సింపుల్. చూసారా, దీంట్లో మీరు ఏ విధమైన రూల్కి మీరు పోలేదు. సో దీన్ని కూడా మనం సేవ్ చేసేద్దాం. తర్వాత నెక్స్ట్ థర్డ్ ఎంట్రీ ఏముందండి మనకి, 2/4 నాడు ఓపెన్ కెనరా బ్యాంక్ అకౌంట్ విత్ ₹50,000. ఏంటంటే బ్యాంకులో డిపాజిట్ కానీ అకార్డింగ్ టు ది బటన్స్, ఒకసారి బటన్స్ మీరు బాగా స్టడీ చేయాలి. అకార్డింగ్ టు ది బటన్స్ బ్యాంకులో డబ్బులు వేయటం కానీ బ్యాంకులో డబ్బులు తీయడం కానీ ఉంటే మీరు కాంట్రా అనేది ఆప్షన్ వాడుకోవాలి. కాంట్రా అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫండ్ పొజిషన్ అని అర్థం. మళ్ళీ ఇంకోసారి చెప్పేది ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫండ్ పొజిషన్. కాబట్టి ఏంటంటే యు ఆర్ నాట్ యూటిలైజింగ్ ది ఫండ్, యు ఆర్ ట్రాన్స్ఫరింగ్ ది ఫండ్ ఫ్రమ్ క్యాష్ బాక్స్ టు బ్యాంక్. అంటే వీఆర్ కీపింగ్ సమ్ పార్ట్ ఆఫ్ ద క్యాష్ బ్యాలెన్స్ విత్ ది బ్యాంకర్ ఫర్ ఫ్యూచర్ యూటిలైజేషన్. సో మనకి 2/4 నాడు జరిగేది ఏముంది, తర్వాత మనకి ఇక్కడ ఏముంది, మనకి పేమెంట్లోనే ఉంది. ఇందాక ఆప్షన్ మనకు పేమెంట్లో. ఇప్పుడు F4 ద్వారా మనకి ఇక్కడ బార్లో కనిపిస్తూ ఉంటే మీరు అది ఆపరేట్ చేసుకోవచ్చు. తర్వాత ఏమో డేట్ ఒకటి మారింది, మీరు 2/4 మీతో ఆల్రెడీ ఉంది కాబట్టి జస్ట్ ఎంటర్ కొట్టేస్తే వస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ 2 కనిపిస్తుంది ముందు. ఏమండి మామూలుగా జనరల్ ఎంట్రీస్లో మాన్యువల్ ఎలా ఉందండి, క్యాష్ బ్యాంక్ అకౌంట్ అటాచ్ టు క్యాష్, కానీ ఇక్కడ ఏముంది 2 అనేది ముందు ఉంది. అంటే వాట్ ఈస్ ద సోర్స్ ఫర్ దిస్? వాట్ ఈస్ ద సోర్స్ ఫర్ దిస్? క్యాష్ ఈజ్ ద సోర్స్ ఫర్ దిస్. అంటే బ్యాంకులో డబ్బులు ఇవ్వడానికి ఎక్కడి నుంచి వచ్చిందండి సోర్స్? క్యాష్ బాక్సే కదా. సో క్యాష్ ఈజ్ ది సోర్స్ ఫర్ దిస్ వన్. ఎంత మనకి ఇప్పుడు చూడండి, అంతకుముందు 3 లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే 25,000 రూపాయలు బ్యాంక్ ఎవరికి ఇచ్చాము మనం? 25,000 రూపాయలు రెంటల్ అడ్వాన్స్ ఇచ్చాం. 25,000 ఇవ్వడం వల్ల మనకు బ్యాలెన్స్ ఎంత వచ్చిందండి? 2 లక్షలు. చూసారా, క్యాష్ అని కొట్టంగానే మీరు లెడ్జర్కి వెళ్ళట్లేదు, టోటల్ చేయట్లేదు, బ్యాలెన్స్ చేయట్లేదు, ఏం చేయలేదు. 2,75,000 ఉన్నాయరా అని మనకి చెప్పకనే చెప్తుంది. ఎంత గమ్మత్తుగా చూసారా. తర్వాత ఏంటంటే మనం బ్యాంకులో వేస్తున్న డబ్బులు ఎంతండి? 50,000 రూపాయలు. సో ఇక్కడ 50,000 కొట్టి చూడండి, 50,000 కొట్టంగానే ఇక్కడ పొజిషన్ చూసారా, 2,25,000 రూపాయలు మీకు పొజిషన్ కనిపిస్తుంది. చూసారా అబ్జర్వేషన్ ఎలా ఉంటుందో. అబ్జర్వేషన్, ప్రాక్టీస్ విత్ అబ్జర్వేషన్ మేక్ అన్ అకౌంటెంట్ పర్ఫెక్ట్. అర్థమైంది కదా. సో ఇప్పుడు మరి లెడ్జర్కి వెళ్ళలేదు, ఇక్కడే కనిపించేస్తుంది. సో మీరు తర్వాత ఈ డబ్బులు ఎక్కడ దాస్తున్నారు? యు ఆర్ నాట్ యూటిలైజింగ్ ఇట్. మీరు దీన్ని వినియోగిస్తున్నారంటే లేదు. యు ఆర్ ట్రాన్స్ఫరింగ్ ది డెస్టినేషన్ పాయింట్. ఇప్పుడు దాకా క్యాష్ బాక్స్ లో ఉన్న డబ్బాన్ని యు ఆర్ ట్రాన్స్ఫరింగ్ ది డెస్టినేషన్ పాయింట్. వాట్ ఈస్ ది డెస్టినేషన్ పాయింట్ హియర్? బ్యాంక్. బ్యాంక్ ఏంటో ఒకసారి చూద్దాం. బ్యాంక్ ఎవరండి దాంట్లో ఉన్నది? బ్యాంకు కెనరా బ్యాంక్. అంటే మీరు డెస్టినేషన్ పాయింట్ మీరు మార్చేస్తున్నారు. దీనికి కూడా మళ్ళీ ఆర్సీ కొడితే మీకు కెనరా బ్యాంక్ అకౌంట్.
కెనరా బ్యాంక్ అకౌంట్ ఉన్నప్పుడు మీరు మన గ్రూపింగ్లోకి వెళ్తే మీరు బ్యాంక్ అకౌంట్ సరే ఎఫెక్టివ్ డేట్ ఫర్ రికన్సిలేషన్ అంటే ఆ బిగినింగ్ డేట్ ఉంచండి, దాని నుంచి మీకు టెన్షన్ అక్కర్లేదు. సో దీన్ని కూడా ఇద్దాం. అయితే చూసారా 50,000 రూపాయలు అంటే మన దగ్గర 2,75,000 రూపాయలు మీరు స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు ఈ ఎంట్రీ ఎప్పుడు కనిపిస్తే ఇవాళ 2,75,000 నిజంగా మన దగ్గర ఉందండి. ఎలా చెప్పంటారా? 25,000 రూపాయలు 2,25,000 రూపాయలు మీకు క్యాష్లో బాక్స్లో ఉంది, 50,000 రూపాయలు కెనరా బ్యాంకులో. చూసారు, 2 డెబిటే ఉన్నాయి. చూడండి గమ్మత్తు. అంతకుముందు మీకు రకరకాలు కనిపించిన ఒక డెబిట్ ఒకటి కరెంట్ కనిపించింది. ఇక్కడ చూసారా 2 మీకు డెబిటే ఉంది. అంటే ఈ 2 కలిపితే మీకు క్యాష్ బ్యాలెన్స్ ఉన్నట్టే కదా. ఎక్కడ ఉంటే మాత్రం మీకేంటి? సో ఈ విధంగా కనిపిస్తుంది. సో దీనికి మీకు కూడా నేరేషన్ బీయింగ్ డిపాజిటెడ్ ఇన్ బ్యాంక్. ఓకేనా? అయితే దీన్ని కూడా కంట్రోల్ కొట్టేద్దాం. వెళ్ళిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ ఎంట్రీ ఏంటంటే మీకు పర్చేజ్డ్ ఆఫీస్ ఫర్నిచర్ వర్త్ 25,000. 3-4 నాడు మనం ఆఫీసులో ఫర్నిచర్ అంటూ కావాలి కాబట్టి మరి దానికి ఒక 25,000 రూపాయలు పెట్టి ఆఫీస్ ఫర్నిచర్ కొన్నాం. ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది? ఫర్నిచర్ కొనటం అంటే యు ఆర్ యూటిలైజింగ్ అమౌంట్ టు ఎక్వైర్ ఫర్నిచర్. అంతే కదా. మీరు డబ్బుని దేనికి వినియోగిస్తున్నారంటే ఫర్నిచర్ కొనడానికి వినియోగిస్తున్నారు. అంటే ఏ రోజున 3-4 నాడు 25,000 రూపాయలు. సో ఇది కాంట్రాలో వేయడానికి లేదు. దేంట్లో వేయాలి? పేమెంట్ ఆప్షన్లోకి వెళ్ళాలి. పేమెంట్ ఆప్షన్లో మీకు ఏమవుతుంది? మీకు యూటిలైజేషన్ అనే భాగం ఉన్నాం కదా. బై అంటే మీకు యూటిలైజేషన్లో మీరు ఏంటి ఫర్నిచర్ అనే అకౌంట్ని మీరు క్రియేట్ చేయండి. మీకు తెలుసు కదా ఫిక్స్డ్ అసెట్ ఏమండి. దీంట్లో ఎంత పెట్టి కొంటున్నారండి మీరు? ఫర్నిచరు ఎంత పెట్టుకుంటున్నారండి? 25,000 రూపాయలు పెట్టి కొంటున్నా. ఏమండి ఇంతకుముందు ఫర్నిచర్ అనేది మన దగ్గర లేదండి. సో అక్కడ కరెంట్ బ్యాలెన్స్ ఏమైనా ఉందా అండి? ఏమి లేదు. ఇక్కడ 25,000 చూసారా, 25,000 రూపాయలు ఫర్నిచర్ స్థానంలో ఉందని మనకు చెప్పకనే చెప్తోంది. సో ఇక్కడ మనకి 2లో వచ్చేటప్పటికి ఇక్కడ ఫర్నిచర్ కొనడానికి ఆధారం ఏంటండి? క్యాష్ బాక్స్ ఆధారం. సో వీఆర్ యూటిలైజింగ్ ఫండ్ టు ఎక్వైర్ ఫర్నిచర్ ఫ్రమ్ ది క్యాష్ బాక్స్. సో క్యాష్ బాక్స్నే మనం వాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. తర్వాత మీకు సరే ఇంకా ఇంతకుముందు ట్రాన్సాక్షన్లో ఏం జరిగిందంటే 2 లక్షల రూపాయలు ఉంది, ఇవాళ 2,25,000 ఉంది, ఇవాళ 2 లక్షలే ఉంది. సరే రోజు అంటే ట్రాన్సాక్షన్ బై ట్రాన్సాక్షన్ decreasing and in some incidents it will increase also. అది మీరు బాగా గమనించండి. దీనికి కూడా ఒక నేరేషన్ రాద్దాం. బీయింగ్ ఫర్నిచర్ ఎక్వైర్డ్ ఏమండి, అది దీన్ని కూడా కంట్రోల్ అయిన నొక్కేద్దాం. అయితే మనకి ఇక జరిగింది ఏంటి ఇక్కడ మళ్ళీ? అయితే ఇక్కడ మనం చేసిన ఒక పొరపాటు ఉంది. ఎందుకంటే మనం డేట్ మార్చలేదండి. డేట్ మార్చలేదు కాబట్టి ఇక్కడ డేట్ మార్చేసి మళ్ళీ కంట్రోల్ చేద్దాం. వెళ్ళిపోయింది. అయితే మనం తర్వాత ఇంకోటి ఏముందంటే మనకి 5th ఓపెనింగ్ ఫంక్షన్ ఎక్స్పెన్సెస్ ₹17,500. అంటే ఇది కూడా ఏంటంటే యూటిలైజేషన్ ఆఫ్ మనీ. అంటే ఓపెనింగ్ ఫంక్షన్కి డబ్బులు ఖర్చు పెట్టాము, అది యూటిలైజేషన్ కదా, వినియోగం చేసాం కదా, డబ్బులు ఎక్కడ దాచిపెట్టట్లేదు కదా. సో ఈ ఎంట్రీని కూడా మనం పేమెంట్లోనే రాసుకోవాల్సి వస్తుంది. 17,500 అంటే మీకు డేట్ ఎంత ఉందండి? 4th డేట్ నాడు ఉంది. 4th డేట్ నాడు ఉపయోగించడం జరిగింది. తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలి? ఓపెనింగ్ ఫంక్షన్ అకౌంట్. దీంట్లో ఓపెనింగ్ ఫంక్షన్ ఏంటంటే మీకు ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నేను గ్రూపింగ్ గురించి మరొకసారి చెప్పట్లేదండి, మీరు ఆల్రెడీ చూశారు కాబట్టి దాని గురించి నేను మరొకసారి చెప్పడానికి ప్రయత్నం కూడా చేయట్లేదు. బికాజ్ ఐఎమ్ నాట్ వేస్టింగ్ టైం. ఇక్కడ ఓపెనింగ్ ఫంక్షన్ కూడా కరెంట్ బ్యాలెన్స్ 0 ఉంది. అంటే ఇప్పటి వరకు మనం ఓపెనింగ్ ఫంక్షన్ నిమిత్తం ఏది ఖర్చు పెట్టలేదు. ఇవాళ 17,500 ఖర్చు పెట్టాము. 17,500 మీకు అయింది. అంటే ఈ డబ్బులు ఈ ఖర్చుని ఎక్కడి నుంచి మీట్ అయ్యారండి అంటే మనకు సోర్స్ ఏంటి? మనకి క్యాష్ బాక్స్. సో బీయింగ్ ఓపెనింగ్ ఫంక్షన్ అని రాసేయండి సరిపోద్ది. ఇది కూడా కంట్రోల్ అయిన
దాని తర్వాత ఏమైందండి మీకు, తర్వాత స్టేషనరీ కొన్నాం. అంటే స్టేషనరీ కంపల్సరీ కొనాలి కదండి, అంటే కనీసం పుస్తకాలు అదో ఏదో ఇది కొనాలి కాబట్టి స్టేషనరీ కొన్నాం. 4వ తారీఖు నాడు మళ్ళీ స్టేషనరీ కొన్నాం 1850 రూపాయలు పెట్టి. అది కూడా మీకు పేమెంట్ ఆప్షన్లోనే వెళ్తుంది. ఎందుకంటే వీఆర్ యూటిలైజింగ్, ఎప్పుడు యూటిలైజ్ చేసినా వీ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్. అర్థమైందా? అది ఎప్పుడు యూటిలైజ్ అయినా చేయండి, ఫండ్ యూటిలైజ్ చేస్తే పేమెంట్ ఆప్షనే వాడాలి. అది చెక్ ద్వారా కొనండి, లేకపోతే క్యాష్ ద్వారా కొనండి, మీకు యూ నీడ్ నాట్ బాదర్ అబౌట్ దట్ అన్నారా. సో ఈ డేట్ మార్చలేదు కాబట్టి ఇది మనం దీన్ని కూడా అకౌంట్ ఓపెన్ చేద్దాం. స్టేషనరీ అకౌంట్, అది కూడా మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. దీంట్లో మనకి అమౌంట్ ఎంత ఉందండి, ఇక్కడ 1850 రూపాయలు. దీంట్లో కూడా మనకి కరెంట్ బ్యాలెన్స్ 0 ఉంది. ఇప్పుడు మళ్ళీ 1850 రూపాయలు. దీనికి కూడా సోర్స్ ఎక్కడి నుంచి వస్తుందండి, మళ్ళీ క్యాష్ బాక్సే. సో బీయింగ్ స్టేషనరీ పర్చేజ్డ్, దీన్ని కూడా కంట్రోల్ అయినకేద్దాం. తర్వాత ఎంట్రీ ఏముందండి మీకు, పర్చేజ్డ్ గూడ్స్. ఇప్పుడు అసలు బిజినెస్ స్టార్ట్ అయింది. పర్చేజ్డ్ గూడ్స్ వర్త్ ₹55,000 ఫర్ క్యాష్. సేమ్ అదే రోజున మీరు పర్చేజ్ చేశారు. సరే, ఇన్ దిస్ ఆల్సో యూఆర్ యూటిలైజింగ్ మనీ టు పర్చేజ్ గూడ్స్. సో దీనికి కూడా మీరు డేట్ కూడా ఏం మారలేదు, సేమ్ డేట్లో 4th నాడే మీకు ఉంది కాబట్టి మీరు డేట్ గురించి ఏం బాధరక్కర్లేదు, డేట్ అలాగే ఉంచండి. తర్వాత ఏంటంటే ఇక్కడ పర్చేజ్ ఆఫ్ గూడ్స్, పర్చేజ్ ఆఫ్ గూడ్స్లో మీకు ఆప్షన్ ఇది గ్రూపింగ్ ఏముందండి, పర్చేజ్ అకౌంట్ ఏముంది. కాబట్టి దీంట్లో ఎంత కొన్నాడండి, 55,000 రూపాయలు పెట్టి కొన్నాడు. ఏమండి చూసారా, 55,000 రూపాయలు. ఇదే ఫస్ట్ ఐటమ్ గూడ్స్ కొంటాను, అందుకని 55,000 మీకు కనిపించింది. ఇది కూడా ఎక్కడి నుంచి మీట్ అయ్యాడంటే క్యాష్ నుంచి. ఏమండి చూడండి, అయితే మీకు 55,000 రూపాయలు అంటే ఇప్పుడు క్యాష్ పడిపోయిందండి, 1,25,000 రూపాయలకు వచ్చేసింది. ఇప్పుడు దాకా నెమ్మదిగా స్టెప్ బై స్టెప్, ఎంట్రీ బై ఎంట్రీ ద క్యాష్ క్వాంటమ్ ఈజ్ డిక్రీజింగ్. విన్నారా అది. సో దీనికి కూడా మనకి బీయింగ్ గూడ్స్ పర్చేజ్ విన్నారా, అది కంట్రోల్. దీనికి కూడా నొక్కేయండి. తర్వాత ఇంకేం ఎంట్రీ ఉందో చూద్దాం. తర్వాత ఈ తర్వాత 6/4 నాడు పర్చేజ్డ్ గూడ్స్ ఫర్ ₹85,000 ఫ్రమ్ కిషోర్ అండ్ క్రెడిట్. అంటే ఇక్కడేమో క్యాష్తో కొన్నామండి, ఇక్కడ క్యాష్ వాడట్లేదండి. ఎందుకంటే మన దగ్గర డబ్బులు లేవనో కారణంతో కూడా అయ్యుండొచ్చు. ఆ మహానుభావుడు ఎవరో ఆయన అరువిస్తా అంటున్నాడు, కొనుక్కుందాం అనే ఉద్దేశంతో కిషోర్ దగ్గర నుంచి మనం కొనుక్కోవడం జరిగిందండి. ఇప్పుడు ఆ ఎంట్రీ చూద్దామండి. అయితే కిషోర్ దగ్గర నుంచి క్రెడిట్ కొన్నాము అంటే క్యాష్ యూటిలైజ్ చేసినప్పుడు అయితేనేమో పేమెంట్ ఆప్షన్ వాడుకోవాలి, అదే వాడుకున్నాం. సరే, క్రెడిట్ కొన్నప్పుడు ఎలా అవుతుందంటే మీరు F9 జోలికి పోవాలి. ఇక్కడ చూడండి, ఈ బార్లో మీకు కనిపిస్తుంది పర్చేజెస్ F9. తర్వాత ఇక్కడ ముందు డేట్ ఆప్షన్ చూసుకుందామండి. ఇక్కడ 6/4 ఉందండి. అయితే మీకు అక్కడ రిఫరెన్స్ బిల్ నెంబర్ ఏదైనా ఉంటే వేయచ్చు. సరే, దాని నుంచి మనం ఆలోచించగలేదు. దీంట్లో కూడా ఏంటంటే గూడ్స్ వర్ పర్చేజ్డ్. What was the source? Are you pay amount for that to bring the goods in? You didn't pay, but you got the credit facility from Kishore Traders. Kishore Traders supply the goods. What is the source for these goods? Kishore Traders was the source for these goods. So Kishore అనే అకౌంట్ ని సోర్స్ ని ఏమంటున్నాను, కిషోర్ ట్రేడర్స్ అన్నారు కాబట్టి we have to open a Kishore account and we have to credit him. అదాన్ని అతను ఏమనాలి, మనం సండ్రీ క్రెడిటర్ అనాలి. ఆల్ సప్లయర్స్ అక్కడే ఉంటారు. తర్వాత ఏంటంటే మెయింటైన్ బిల్ బై బిల్ ఆప్షన్ అంటున్నాడు. ఇది మనకు వద్దండి, తర్వాత మనం ఆ బిల్ బై బిల్ ఆప్షన్ చేయడానికి నేను ఇష్టంగా లేను, తర్వాత మాట్లాడదాం. అయితే మనకి ఎంత పెట్టుకున్నాడండి, 85,000 రూపాయలు పెట్టుకున్నాడు. ఏమండి కిషోర్కి మనకి ఈ రోజున ఏ లావాదేవీలు, ఈ రోజు వరకు ఏ లావాదేవీలు లేవండి, అందుకని బ్యాలెన్స్ కూడా 0 ఉందండి. సో ఇప్పుడు అంటే కిషోర్ గారికి మనం 85,000 రూపాయలు బకాయి పడ్డామండి. దేనికి బకాయి పడ్డామండి, మనం ఆయన ఇచ్చిన అవకాశాన్ని మనం గూడ్స్ ఎక్వైర్ చేయడానికి. వాట్ వాజ్ హౌ యూటిలైజ్డ్ ద క్రెడిట్ ఫెసిలిటీ ఆఫ్ కిషోర్, యూటిలైజ్డ్ ది క్రెడిట్ ఫెసిలిటీ ఆఫ్ కిషోర్ టు బ్రింగ్ ది గూడ్స్ ఇన్, అంటే టు పర్చేజ్ ది గూడ్స్. మీరు కొనుక్కోవడానికి ఉపయోగపడారు. చూసారా, క్యాష్ పెట్టుకుంటేనేమో క్యాషే
మీకు సోర్స్ అయింది. ఇక్కడ క్యాష్ పెట్టి కొనలేదు కాబట్టి ఎవరైతే సప్లయర్ ఉన్నారో ఆయన మీకు సోర్స్ అయ్యాడు. గమ్మత్ చూడండి, ఇక్కడ మీరు సింపుల్గా ఆ రోజున కూడా పర్చేజ్ ఆఫ్ గూడ్స్ మీకు డెబిట్ అయింది, ఇప్పుడు కూడా పర్చేజ్ ఆఫ్ గూడ్స్ డెబిట్ అయింది చూడండి. ఎందుకంటే ఇందాక మనం 55,000 కొన్నామండి, ఇప్పుడు 85,000 కొన్నామండి. టోటల్గా మనకి ఎంత వచ్చిందండి? 1,40,000 రూపాయలు సరుకులు మనం ఇప్పుడు వరకు కొంటామైంది ఈ ట్రాన్సాక్షన్తో పాటు. కానీ దీంట్లో 85,000 రూపాయలు మాత్రం కిషోర్ గారికి బాకీ, మిగతా డబ్బులు పెట్టే కొనుక్కున్నట్లు లెక్క. చూసారా ఎంత గమ్మత్తుగా ఉంది అకౌంట్. సో మనకి అప్పుడు పర్చేజ్ ఆఫ్ గూడ్స్ డెబిట్ అయింది, యూటిలైజేషన్ అయింది, ఇప్పుడు కూడా పర్చేజ్ ఆఫ్ గూడ్స్ డెబిట్ అయింది. చూసారా ఎక్కడా కూడా ఏ మార్పు లేదు, గమనించడం తప్ప మీరు చేయాల్సిన కష్టం ఇది ఇక్కడ ఏమీ లేదండి. దీంట్లో కూడా బీయింగ్ గూడ్స్ ఫ్రమ్ కిషోర్ అని రాశాను. మీ ఇష్టం నేరేషన్ ఎందుకంటే మీకు అర్థం కావడానికి, రేపొద్దున ఏదైనా మేనేజ్మెంట్ అడిగితే దానికి అర్థం కావడానికి తప్ప దీని గురించి ఏ విధమైన వర్రీ మీకు అక్కర్లేదు. సో మనం ఇప్పుడు ఎంతవరకు చేసామండి? 6 ఒక క్రెడిట్ పర్చేజ్ వరకు చేసామండి. సో ఇంతటితోటి సింపుల్గా ఇప్పుడు ఏంటంటే మనకు ఒక 6వ తారీఖు ఒక 8 ఎంట్రీస్ వరకు చేసామండి. దీంట్లో మీకు కొత్తదనం అనిపించవచ్చు, ఇదే గోళ మనకి మీకు పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ అన్ని కలిపేసి ఈయన ఒకటే దెబ్బకి పడగొడుతున్నాడు, మరి ఇదేం పద్ధతి అనుకుంటారేమో. మీకు కావాలంటే ఈ ప్రాబ్లం మొత్తం చేస్తానండి. ఈ ప్రాబ్లం మొత్తం ఎంత ఉందండి? మీకు 18 ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ మనం 6 ఐటమ్స్ ప్రస్తావించాము, ఇంకొక 12 ఐటమ్స్ కూడా నేను దీని నెక్స్ట్ ఫేజ్లో చెప్పేస్తాను. తర్వాత ఏంటంటే మీలో చాలామంది విజ్ఞులు, ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, ప్రొఫెసర్స్ దీన్ని అబ్జెక్షన్ కూడా పెట్టవచ్చు. నువ్వెవడో పద్ధతులు ఉండగా, పూర్వీకులు పెట్టిన పద్ధతులు ఉండగా నువ్వెవడో ఇష్టం వచ్చినట్టు లెక్కలు రాస్తారు అనుకోవచ్చు. దానికి నా దగ్గర ఆన్సర్ ఒకటేనండి. ఏమండి, టాలీ అనేది రారే బాబు, నాకు కావాల్సిన ఫీడింగ్ ఇవ్వరా బాబు, నేను నీకు కావాల్సిన రిపోర్ట్ ఇస్తానని అని చెప్పకనే చెప్తాను. అది ఆ ఒక్క పాయింట్ నేను గమనించానండి. తర్వాత ఏంటంటే రకరకాలుగా స్క్రీన్లు పెట్టారు, కొన్ని డెబిట్తో స్టార్ట్ అవుతున్నాయి, కొన్ని క్రెడిట్తో స్టార్ట్ అవుతున్నాయి. దానికి కూడా మరి ఎవరు ఆన్సర్ చేయట్లేదు. వాళ్ళు ఎందుకు పెట్టారో అంటున్నారు తప్ప దానికి ఒక కారణం ఉందని అనుకోవట్లేదు. దానికి నేను ఏం చేశానంటే నేను నా పద్ధతిలో యూటిలైజ్ చేసుకున్నాను. ఏమండి, దీంట్లో పర్సనల్ అకౌంట్ అయినా, రియల్ అకౌంట్ అయినా, నామినల్ అకౌంట్ అయినా యూటిలైజేషన్ పార్ట్ వచ్చేటప్పటికి ఒకటే ఎంట్రీ కింద కొట్టేశాను. 3 రూల్స్ దీంట్లో ఒక దాంట్లో ఇరికిచ్చేసాను. తర్వాత సోర్స్ని కూడా ఒకటే దాంట్లో ఇరికిచ్చేసాను. కాబట్టి ఏంటంటే నేను ఇంకొక కష్టం పడేది ఏంటంటే ఈ 18 ఎంట్రీస్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మీరు హిస్టారికల్ మెథడ్లో మనం ఎంట్రీస్ని ఎలా పాస్ చేసాము, హిస్టారికల్ మెథడ్లో ఆ రూల్ని డెబిట్ క్రియల్ని ఉపయోగించుకుంటూ ఎంట్రీస్ ఎలా పాస్ చేసాము కూడా మళ్ళీ ఇదే సేమ్ ప్రాబ్లమ్ని కొంచెం నేమ్ మార్చి, ఏది రమణ ట్రేడర్స్ అనేది కొంచెం రమణ ట్రేడర్స్ బ్రాకెట్లో ఏ పెట్టో 1 పెట్టో చెప్పేసి నేను పాస్ చేస్తాను. దానితోటి మీరు అంటే సింక్రనైజ్ చేశాను, టాలీకి సింక్రనైజ్ చేశాను, కొత్త మెథడ్ను వాడుకున్నాను, పాత మెథడ్ను ఒప్పించాను అనేది జరిగితే అప్పుడు మీకు దీంట్లో లోటుపాట్లు తెలుస్తాయి. నేను చేయడానికి అర్థవంతంగా ఉందో లేకపోతే ఇది అపహాస్యం పాల్గొతుంది అనేది మీకు మీరే చెప్పగలుగుతారు. కాబట్టి మీ కామెంట్ల కోసం నేను సీరియస్గా ఈ ఒక్క విషయంలో ఎదురు చూస్తాను. తర్వాత ఏంటంటే ఆ మెథడ్లో కూడా చెప్పేసిన తర్వాత సీరియస్గా మీకు జర్నల్ ఎంట్రీస్, రికార్డింగ్ కానించి, రిపోర్టింగ్ జనరేషన్ కానించి, లెడ్జర్ అన్ని రకాలుగా మీకు నేను ఎడ్యుకేట్ చేస్తాను. సింపుల్ మెథడ్స్లో చెప్తాను, టిప్స్ చెప్తాను, అన్ని బటన్స్ని సింపులెస్ట్ వేలో బటన్స్ ఆపరేషన్ ఎలా చేయాలో చెప్తాను. కాబట్టి ఏంటంటే దయచేసి గతంలో రిక్వెస్ట్ చేసిన మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు నా వీడియోస్ని అన్ని రకాలుగా చూడాలనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఏదో కమర్షియల్ ఆలోచనతో నేను చెప్పట్లేదు. ఎందుకంటే నాకు నచ్చితే కనుక నా వీడియోస్ కోసం వెతుక్కోకుండా ఉంటారు. సబ్స్క్రైబ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు చూసే అవకాశం దొరుకుతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. ఏ విధమైన కామెంట్ ఉన్నా, నా మీద విమర్శ ఉన్నా మీరు బోల్డ్గా విమర్శించండి. మాస్టర్ మీ పద్ధతి అసలు ఏమి నచ్చట్లేదని చెప్పండి, నేను రెక్టిఫై అవుతాను. కాబట్టి ఏంటంటే ఆ రెక్టిఫికేషన్ మీకు ఉపయోగపడుతుంది, నన్ను కూడా ఎదిగిస్తుంది. కాబట్టి దయచేసి నన్ను ఈ వీడియోస్ని అన్నీ ఆదరించినట్టుగా ఈ వీడియో కూడా ఆదరిస్తారని నేను సవ్యంగా నమ్ముకుంటూ మీ దగ్గర నుంచి ప్రస్తుతానికి సెలవు తీసుకుంటాను.